రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, సిలువ రక్తధార ప్రవహించుచున్నది. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదు నేనెరుగుదున్ యేసు నా కొరకు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మీద తన కుడి ప్రక్కన ఉన్న దొంగతో పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటే రక్షణను గురించి ఉన్న గొప్ప మాట అని మనము గమనిస్తూ మనం వాక్యం నుండి ధ్యానిద్దాం. లూకా సువార్త 23:39 నుండి 43 వరకు. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. అంటే ఇక్కడ 42వ వచనంలో కుడి ప్రక్కన ఉన్న దొంగ మరి వేడుకుంటున్నాడు యేసు ప్రభు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని. అందుకు ఆయన యేసు ప్రభు అంటున్నాడు, జవాబిస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. మనము ఈ వాక్య భాగం 39 నుండి 43 చూస్తే, యేసు ప్రభు బందిపోటు దొంగలతో పాటు ఆయన సిలువ వేయబడినాడు. ఇది ప్రవచనపు నెరవేరు పని. యెషయా 53లో మనం చూసినాం. ఆయన మరి అక్రమస్తులకు కూడా సిలువ వేయబడబోతున్నాడని 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాత్మకమైన మాటలు. యెషయా 53:12 వచనం, ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. బందిపోటు దొంగలతో పాటు ఏ పాపం ఎరుగని యేసు ప్రభు నిష్కల్మషుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, పావనుడు, మరి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, దైవ కుమారుడు,
మరి ఆయన మెస్సయ్య, లోకరక్షకుడు, క్రీస్తు అనే పేరుతో వచ్చినాడు. మానవ పాప పరిహారార్థం ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినాడు. ఆయనకు ఈ దొంగలతో ఏమి పొత్తు? బందిపోటు దొంగలతో పాటు యేసు ప్రభువుని అన్యాయమైన తీర్పు, ఇవన్నీ మనం ధ్యానించినాం. అన్యాయమైన తీర్పు ఆయన ఎదుర్కొంటున్నాడు. బందిపోటు దొంగల మధ్యలో ఏ పాపం ఎరుగని యేసు ప్రభువును అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడిగా ఆయనను సిలువ వేస్తున్నారు. ఆయనను యేసు ప్రభు అనేకుల పాపమును భరిస్తూ తిరుగుబాటు చేసిన వారి కొరకు కూడా విజ్ఞాపన చేసినాడని నిన్న సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించని గొప్ప కేక. అది మనం వాక్యం నుండి ధ్యానించినాం. నాకు ఈ యొక్క సన్నివేశం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు బందిపోటు దొంగలు కుడి వైపు ఉన్నాడు, ఎడమ వైపు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఆ మొదటి మాట విన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించమని యేసు ప్రభు కేక వేసినాడు. మరి ఇద్దరు దొంగలు కూడా ఆ మొదటి మాట విన్నారు. ఒకరికి మారు మనసు కలిగింది, మరొకడు కఠినంగా ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. నాకు ఇద్దరు గురించి చాలా ఆలోచించినాను. ఇద్దరు కూడా యేసు ప్రభువుకు రక్షకునికి సమీపంగా ఉన్నారు. రక్షణ ఇద్దరికీ సమీపంగానే ఉంది. అంటే అంతటి గొప్ప మెస్సయ్య ఈ దొంగల మధ్యలో వేలాడుతున్నప్పుడు ఈక్వి డిస్టెన్స్ అన్నమాట. ఎవరు ఒకరు ఎక్కువ చేరువగా ఉన్నారు, ఇంకా కొద్దిగా దూరంగా ఉన్నారు కాదు, కరెక్ట్గా ఇద్దరి మధ్యలోనే వేలాడుతున్నాడు యేసు ప్రభు. ఇద్దరికి ఒకే అవకాశాలు, ఇద్దరికి ఒకే తరుణం, ఇద్దరికి ఒకే లోకరక్షకుడు మధ్యలో ఉన్నాడు. కానీ ఒకడు యేసు ప్రభువును అంగీకరించినాడు, మరి ఒకడు యేసు ప్రభు మీద నేరం మోపుతున్నాడు. ఇద్దరు కూడా నిందించిన వారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో చూసిన మొట్టమొదట వీరు ఇద్దరు కూడా యేసును నిందించిన వారే. కానీ ఒకడు మారు మనసు పొందినాడు, మరి ఒకడు రక్షణ లేకుండా మరి నిత్య నరకానికి వెళ్ళిపోయినాడు. ఒకడు పరదేశంలో యేసు ప్రభుతో కూడా వెళ్ళినాడు, మరి ఒకడు నిత్యనాశనమునకు సిద్ధమైపోయినాడు. ఇక్కడ మీరు మార్క్స్ వార్త 15వ అధ్యాయం చూసినప్పుడు ఇద్దరు కూడా నిందించిన వాళ్ళే, ఇద్దరు ఏమీ తక్కువగా లేరు. వారు ఇక్కడ మార్క్స్ వార్త 15వ అధ్యాయము 26 నేను చదువుతాను. యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా ఉంచిరి, మరియు కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళుచున్న వారు తమ తలనూచుచు ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకును అని చెప్పి ఆయనను దూషించారు. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయించు వీడు ఇతరులను రక్షించెను, తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు, కుడి వైపున ఉన్నవాడు, ఎడమ వైపున ఉన్నవాడు, మొదట్లో నిందించిన వారు యేసును నిందిస్తున్నారు. అక్కడ యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న సమయంలో ఆ చుట్టుముట్టున్న ఆ యొక్క మరి ఆ వాతావరణాన్ని నిన్న నేను చాలా దీర్ఘంగా మీకు బోధించినాను. భయంకరమైన పరిస్థితి అది. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు, పటు బాధ అనుభవిస్తున్నాడు, దేహం అంతా రక్తసిక్తమైంది, మరి రక్తమంతా దేహం నుండి కారిపోతుంది. ముండ్ల మకుటము నేను చెప్పినాను, 72 ముండ్లు, దాని గురించి కూడా వివరించినాను మీకు. ఒక్కొక్క గాయం నుండి రక్తం స్రవిస్తుంది, మెడ వాల్చినాడు, మరి ప్రాణము కొట్టుమిట్టాడుతుంది. ఆ సమయంలో గేలి చేస్తున్నారు, అపహాసిస్తున్నారు, వారు తూలనాడుతున్నారు, వారు అవమానపరుస్తున్నారు. ఇగో వీడు రక్షకుడట, వీడు రక్షకుడైతే వాడు తాను రక్షించుకోవాలి, మమ్మల్ని కూడా రక్షించాలి కదా అని అంటున్నారు. వీడు దేవాలయంలో పడగట్టి 3 దినాల్లో దాన్ని తిరిగి దాన్ని లేవనెత్తానన్నాడు కదా, మరి తిరిగి దాన్ని కడతానన్నాడు. మరి వీడు నిస్సహాయంగా ఇలాగూ శిలువ మీద వేలాడుతున్నాడు అని ఇలాగ ఎన్నెన్నో మాటలు ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తలలాడిస్తూ తలలు ఊచుచు పరిహాసం చేస్తున్నారంట ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ రాణువారు, ఆ మతాధికారులు, ఆ యొక్క రాజ్యాధికారులు, గవర్నర్స్, మరి యేసును సిలువ వేసే సైనికులు, వీళ్ళందరూ ఉన్నారు. జనసమూహం ఉంది, స్త్రీలు ఉన్నారు, రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారు. అయితే ఈ పరిస్థితిలో ఒక దొంగ ఒకటి అంటున్నాడు, ఇంకో దొంగ ఇంకోటి అంటున్నాడు. అందుకే లూకాసు వార్త 23:39 తిరిగి రండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, ఒకడేమో దూషిస్తున్నాడు. అంటే మరొకరికి మారు మనసు కలిగింది.
అంటే యేసు ప్రభులో ఏదో గొప్పతనం ఉందని కుడివైపు ఉన్న దొంగ గమనించేసినాడు. హీ పర్సీవ్డ్ సంథింగ్ వెరీ డివైన్ ఇన్ జీసస్. ఆయనలో ఏ నేరం లేదని, ఏ పాపం చేయలేదని. అందుకే చెప్తున్నాడు కుడివైపు ఉన్న దొంగ. ఎడమవైపు ఉన్నవాడు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, చూడండి ఇప్పుడు మారుమనసు పొందేసినాడు. రెండవ దొంగ, కుడి ప్రక్కన ఉన్న దొంగ అని మనం అనుకుంటున్నాము. వెంటనే గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? వీనికి ఎప్పుడు పుట్టుకొచ్చింది దేవుని భయం అని నాకు అనిపించింది. బందిపోటు దొంగ, అక్రమస్తుడు, ఎంతోమందిని హత్య చేసిన వాడు, మందిని ముంచిన వాడు, మందిని దోచుకున్న వానికి ఇంత మారు మనసా? ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా అంటే ఎంత మారు మనసు పొందినాడండి క్షణంలో. నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనమైతే నేరం చేసి శిక్షను అనుభవిస్తున్నాం. ఏ నేరం లేని యేసు ప్రభు ఇంత శిక్ష అనుభవించడం మరి మనకేమో న్యాయం, అదేమో అన్యాయం కదా అని అడుగుతున్నాడు. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఈ మాట అంటున్నాడు. సిలువలో పలికిన మాటలు ఇవి. దొంగ ఏమని పలుకుతున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అని. అంటే దీంట్లో చాలా నిరీక్షణ కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది, మరి ఆధారము కనబడుతుంది. అంటే హౌ హీస్ డిపెండింగ్ ఆన్ జీసస్, హౌ హీస్ ట్రస్టింగ్ జీసస్. అంటే హీస్ వెయిటింగ్ ఫర్ సమ్ గ్రేట్ ప్రామిస్ అండ్ హీస్ వెయిటింగ్ టు హ్యావ్ ఇమ్మెన్స్ హోప్ ఇన్ జీసస్. అంటే ఇవి చాలా చాలా మాట్లాడుతున్నాయి. అంటే ఆయన అంటున్నాడు యేసు అంటే దాని అర్థం ఏంటి? రక్షకుడు కదా. మరి యేసు అని సంబోధిస్తున్నాడు. ఇంకో దొంగ ఏమని నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అంటే అభిషక్తుడు. నువ్వు క్రీస్తువు కదా అంటే అనుమానంతోనే అడుగుతున్నాడు. ఇక్కడ అనుమానం లేకుండా అడుగుతున్నాడు. ఈ రెండవ దొంగ ఏమంటున్నాడు? యేసు అంటే, యేసు అంటే పదానికి అర్థం ఏంటి? రక్షకుడా, నీవు నీ రాజ్యములోనికి. అది కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసి, యేసు ఒక రాజని, రాజులకు రాజని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని గమనించేసినాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప జ్ఞానానికి మూలం. చూడండి ఎన్నెన్ని మాటలు. రక్షకుడా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే రాజ్యంలోనికి వస్తాడని నమ్మినాడు. యేసు అంటే రక్షకుడని తెలుసు, రాజులకు రాజని గ్రహించినాడు. యేసుకు ఒక రాజ్యం ఉన్నది. నీ రాజ్యం అనగానే అతను రాజని గ్రహించినాడు కదా. రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకము చేసుకో, రిమెంబర్ మీ. అంటే చాలా గొప్ప మాట ఇది. సిలువలో వేలాడుతున్న యేసుప్రభు కుడి ప్రక్కన ఉన్న దొంగ చెప్పిన మాట. దానికి జవాబుగా యేసుప్రభు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన వానితో నేడు, ఆ నేడు అనే శబ్దం అది బైబిల్ వర్డ్ అండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట నేడు. రేపు అనేది ఎవరి మాట తెలుసా? అది సాతాను మాట. సాతాను ఎప్పుడు కూడా రేపు రేపు అంటాడు, కానీ దేవుడు అంటాడు నేడని. అయితే ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా మై ప్రెజెన్స్, నా సన్నిధి నీకు ఇస్తున్నాను. నేను నీతో కూడా ఉంటాను, నువ్వు నాతో కూడా ఉంటావు. నేనే, అది రేపు కూడా కాదు. నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా, ఫర్ ష్యూర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ దిస్ ప్రామిస్. పెద్ద వాగ్దానమే ఇది. మనము ఎప్పుడు డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానం కావాలి, నా బర్త్డే అండి ఒక వాగ్దానం ఇవ్వండి, నా పెళ్లి రోజు అండి ఒక వాగ్దానం ఇవ్వండి అంటాం. ఈ సిలువలో వేలాడుతున్న దొంగకు కూడా మరి యేసు ప్రభు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే ఎప్పుడో కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అంటే ఇక్కడ ఇద్దరు దొంగలు అదే శిక్షావిధిలో ఉన్నారు. మరి కొడి ప్రక్క ఉన్న దొంగ యేసుకు సన్నిహితుడైపోయినాడు, మారుమనసు పొందినాడు, రక్షణ పొందినాడు. యేసును రాజుగా గుర్తిస్తున్నాడు, యేసుకు ఒక రాజ్యం ఉన్నదని గుర్తిస్తున్నాడు, యేసునందే రక్షణ విడుదల ఉందని గుర్తిస్తున్నాడు, యేసునందే నిత్య జీవం ఉన్నదని గుర్తిస్తున్నాడు. యేసు మామూలు వ్యక్తి కాదు, ఆయనలో ఏ పాపం లేదని గుర్తిస్తున్నాడు. యేసు ఏ నేరం చేయలేదని ఒప్పుకుంటున్నాడు. యేసు రానున్న రారాజు అని ఒప్పుకుంటున్నాడు. అందుకే నీ రాజ్యంలో నన్ను నీవు మరి జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఇద్దరు దొంగలు కూడా ఈ నశిస్తున్న ఈ లోకాన్ని సూచిస్తుందని ఒక భక్తుడు అంటున్నాడు. ద డైయింగ్ థీఫ్స్ రిప్రజెంట్స్ ద డైయింగ్ వరల్డ్. చూడండి, దినదినం ఈ లోకము అధ్వానమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది.
రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే రక్షణ నీకు అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు అందుకోవాలి. రేపు అనేది నీ వశంలో లేదు. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదని బైబిల్ సెలవిస్తుంది. రేపటి గురించి మీరు చింతించొద్దని బైబిల్లో ఉంది. రేపటి నుండి కూడా వచ్చేపడొద్దని ఉంది. ఎందుకంటే రేపు నీ వశంలో లేదు. యేసుప్రభు కూడా ఏమని అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసుప్రభు నోటి నుండి వచ్చిన మాట ఉంది, టుడే, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే నేడు అనేది కూడా దేవుని పదం అని నాకు అర్థం అయింది. ఎందుకంటే సాధారణంగా మీరు ఏదైనా పనితో పెద్ద పెద్ద నాయకుల దగ్గర వెళ్ళినప్పుడు, సరే వి విల్ సీ, చూస్తాం, నేను వచ్చే నెల లేకపోతే వచ్చే వారం లేక కొన్ని రోజులైనాక ఇలాంటి హామీలు ఇస్తారు. కానీ ఈరోజే నీ కార్యం నేను నిర్వహిస్తానని నాకు తెలిసి ఎవరు అన్నారు. మరి కామరాజు గారని ఒక మినిస్టర్, అంటే మేము చిన్నతనంలో కామరాజు గారని చెన్నైకి సంబంధించిన గొప్ప నాయకుడు, ఏది నువ్వు అడిగినా కానీ పార్కలాం అంటాడంట. అంటే లెటర్ సి, తమిళ్లో పార్కలాం అంటే వి విల్ సి, వెయిట్, వి విల్ సి. అంటే యేసు ప్రభు చూడండి, రక్షణ కోరుకున్న దొంగకు ఎంత వేగంగా జవాబు ఇచ్చేసినాడు, ఎంత వేగంగా చేర్చుకున్నాడు, ఎంత వేగంగా హామీ ఇచ్చినాడు, ఎంత వేగంగా వాగ్దానం ఇచ్చినాడు, ఎంత వేగంగా తన సన్నిధి మరి అతనికి ఇచ్చినాడు. నువ్వు నాతో కూడా, ఎవరితో కూడా కాదు, నాతో కూడా ఎక్కడుంటావు నువ్వు? పారదైస్లో ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, ప్రజలకు రక్షణ చాలా అవసరం, చాలా అవసరం. మీరు అనుకుంటున్నారు వారు రక్షణ పొందలేదు, వీరు రక్షణ పొందలేదు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వచ్చిన ఆ యొక్క కార్యము తన ప్రాణాలు కోల్పుతున్నప్పుడు కూడా నెరవేర్చాడు. నాకు అది చాలా, ఐ లవ్డ్ ఇట్. చూడండి, దేవుడు ఒక దర్శనం ఇస్తే నీకు కొన ఊపిరున్నంత వరకు ఆ పని చేయాలని నేను నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. సిలువలో వేలాడుతూ కూడా ఒక దొంగకు రక్షణ ఇచ్చినాడు. ఆయన వచ్చిందే రక్షణ ప్రజలకు అనుగ్రహించడానికి. ఈవెన్ హిజ్ లైఫ్ ఈజ్ లీవింగ్ హిమ్. చూడండి, ఆయన ప్రాణాలు అర్పిస్తున్న సమయంలో ఒక దొంగ రక్షణ పొందినాడు, నిత్యరాజ్యానికి వారసుడైనాడంటే యేసు ప్రభు వచ్చిన కార్యము చివరి కొన ఊపిరున్నంత వరకు కూడా నెరవేర్చినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత ప్రజలకు రక్షణ అవసరమని మనం తెలుసుకోవాలి. దే ఆర్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ సాల్వేషన్. మనం చెప్పిన వారికే చెప్తున్నాం, మనం వడ్డించిన వారికే వడ్డిస్తూ ఉన్నాం. ఎంతోమంది, నిన్న కూడా నేను పాస్టర్స్తో మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నాలి మనం. కానీ పెట్టిన వారికే పెట్టి పెట్టి పీక దాకా పెట్టి కక్కేంతవరకు పెట్టే అవసరం లేదన్నా. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ఎన్నడూ దున్నని బీడు భూములను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ దున్నాలి. దేవుని స్తోత్రం. మరి సిలువ మీద వేలాడుతున్న దొంగ ఎప్పుడు రక్షణ గురించి వినలేదు, ఎప్పుడు యేసుప్రభు ఎవరు కూడా తెలియదు. యేసుప్రభు గురించి ఎక్కడ తెలుసుకుంటాడు? ఎప్పుడు చెరసాల్లో మూలుగేవానికి. అయితే మరి గమనించినాడు యేసులో గొప్పతనం ఉందని. నాకు అనిపించింది ఈ దొంగ మారుమనసు పొందడానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే సిలువలో నేరస్తులు వేలాడుతూ చాలా చెడ్డ మాటలు, బూతులు తిడుతూ ఉంటారంట సిలువ వేసేవారిని. చాలా భయంకర, చెవులు కూడా వినరాదు అటువంటి చెడ్డ మాటలు తిడతారు. యేసు నోటి నుండి ఒక్క చెడ్డమాట కూడా రాలేదు. దేవుని స్తోత్రం. ఆయన మరణము పొందినంతగా విధేయత తండ్రికి చూపెట్టినాడు. బాధింపబడిన నోరు తెరవలేదు. ఆయనకు తెలుసు, ఈ కేమ్ విత్ ఎ విజన్, హీ హాజ్ టు ఫుల్ఫిల్ దట్ విజన్. ఆయన ఈ లోకానికి ఒక కారణంతో వచ్చినాడు కాబట్టి ఆ కారణాన్ని, తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. కాబట్టి ఇదంతా ఈ కుడి ప్రక్కనున్న దొంగ గమనించినాడు అని నాకు అనిపిస్తుంది. చూడండి, ఆ గొప్ప వాగ్దానం ఆ రోజు ఆ దొంగ పొందుకున్నాడు. సిలువలో పలికిన రెండో మాట గొప్ప వాగ్దానం, అది గ్రేట్ ప్రామిస్, ఏ ప్రామిస్ అండ్ హోప్. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. ఈరోజు మీరు ఏమైనా వ్యసనంతో, బాధతో, బెంగతో, భయంతో బిక్కుమని కూర్చున్నారేమో. I can dare say that there is plenty of hope in Jesus. Hallelujah. యేసులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 15:13 అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, మీరు సమస్తానందముతో నింపబడతారు, సమస్త సంతోషం మీకు కలుగుతుంది. యేసును మీరు స్వీకరించి యేసునందున్న విస్తారమైన నిరీక్షణను మీరు పొందుకోవాలని ఆదేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనము గమనిస్తున్నాం, అంటే అక్కడ ఆ యొక్క సందర్భం చూసినప్పుడు చాలా భయంకరంగానే ఉంది. ముగ్గురు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో సిలువలో వేలాడుతున్నారు. మరి యేసు రక్షకుడైతే కుడి ప్రక్కన దొంగకు వాగ్దానం ఇస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ మారు మనసు పొందినాడు, నిత్యరాజ్యానికి వారసుడైపోయినాడు. ఎడమ ప్రక్కన ఉన్న దొంగ యేసును దూషిస్తున్నాడు,
యేసు రక్షకుడు అని నమ్మడం లేదు. నీవు రక్షకుడు అయితే నీవు కిందికి దిగు, మమ్మల్ని కూడా కిందికి దింపమంటున్నాడు. మరి వానికంత ఇంగిత జ్ఞానం లేకుండింది, వాడు పాపం చేసి నేరం మరి ఆ శిక్షను అనుభవిస్తున్నాడు. యేసులో ఏ పాపం లేకుండా శిలువ మీద వేలాడుతున్నాడు. అందుకే ఆ కుడి ప్రక్కన ఉన్న రెండవ దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని భయపడవా? నువ్వు నేనైతే నేరం చేసి ఈ శిక్షను అనుభవిస్తున్నావు, ఏ నేరం లేని రక్షకుని ఎందుకు దూషిస్తున్నావు? డోంట్ యు ఫియర్ గాడ్? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే మరి యేసు ప్రభు నేడే నీకు రక్షణ, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట మరి నేను ధ్యానించినప్పుడు కూడా చాలా సంతోషం నాకు కలిగింది. చూడండి, రక్షణ ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. రక్షణ వాయిదా వేయకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే వెంటనే యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ గాడ్. చాలామంది రక్షణను ఎందుకు కోల్పోతారంటే అనేకమైన అవకాశాలు వారి జీవితంలో వచ్చినాయి. ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు, దైవ సేవకురాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని స్పందింపజేసిన దే వోంట్ రెస్పాండ్. ఇప్పుడు ఎందుకులే ఇంత చిన్నతనాన రక్షణ, ఇంత చిన్నతనాన ఈ యవ్వనం అనుభవిద్దాం, లేక ఇంకా ఉన్నిలే లైఫ్ అని అనుకుంటాం. ఇప్పుడు ఈ దినాల్లో మీకు తెలుసు, రేపు మన వశములో లేదు. కరోనా తాండవిస్తున్నది. ఎన్నెన్నో ఆంక్షలు పెడుతున్నారు ప్రభుత్వం. రేపు మన వశంలో లేరు. రేపు ఇలాగ మనం కూడుకుంటామో కూడా తెలియదు. అయితే దేవుని వాక్కులు విన్న నీవు అంటే 2 కొరింథీ 6:2 ఉంది, నేడే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. అది వాయిదా వేస్తూ తీరా మరణమైపోతారు, నిత్య నరకానికి దాటిపోతారు. అయితే రక్షణ సమీపంగా ఉన్నప్పుడే మీరు దాన్ని అందుకోవాలి. అయితే వాక్యం 95వ కీర్తన 7వ వచనంలో కూడా ఉంది, ఆయన మాట మీరు విన్నప్పుడు వెంటనే మీరు రక్షణను అందుకోవాలని మరి అక్కడ కూడా మనం చూస్తున్నాం. మరి లూకాసు వార్త 19:42 కూడా నేడే మీరు సమాధాన పడాలి, నేడే మీరు దేవునితో ఐక్యపరచబడాలి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 2వ రాజులు 7:3 శుభవర్తమానము గల దినము నేడే అంటున్నాడు. ఒక శుభవార్త మీరు విన్నప్పుడు అది ఈరోజు మీరు వింటున్నారు, రేపు మీరు అలాంటి వార్త వింటారో లేదో మీకు తెలియదు, మీ వశంలో లేదు. కాబట్టి సువార్త విన్నప్పుడే దాన్ని అంగీకరించడం అదెంత గొప్పదండి. సువార్త దేవుని శక్తి అయినదని రోమా 1:16 మనం చూస్తున్నాం. మరి యేసుప్రభు పుట్టుకలో కూడా ఆ మాట నేడు అని ఉన్నది. లూకాసు వార్త 2:11 నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ నేడు అనే పదానికి ఎంత బరువు కట్టాలి మనం. మరి జక్కయ్యతో యేసుప్రభు ఏమని సెలవిస్తున్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిన్నది. రేపు వస్తానులే, నేను ఈరోజు అంతా చూసుకున్నాను ఇల్లు వచ్చి, రేపు మీకు ఇస్తాను రక్షణ అని లేదు. నేను వచ్చిన రోజే, నిన్ను దర్శించిన రోజే నీ ఇంటికి రక్షణ వచ్చిన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకే ఈ మాట యేసు ప్రభు ఆ దొంగతో అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందో. దేవునికి స్తోత్రం. ఈ మాట నేడు అనేది చాలా గొప్పది. సాతానుడు విశ్వాసుల మీద ప్రయోగిస్తాడు ఈ మాటను, ఏంటంటే రేపు అనే మాటను ప్రయోగిస్తాడు. యేసు ప్రభువును ఎరగని వారితో కూడా రేపు అంటాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నేడు అంటాడు. ప్రార్థన చేద్దామంటే సాతానుడు అంటాడు రేపటి నుండి నువ్వు ప్రార్థన చేయి, లేక వాక్యం చదవాలంటే రేపటి నుండి వాక్యం చదువు, రేపు నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, రేపు నీవు గాయకోను మాటను, రేపు విధేయత చూపు. కానీ నిజంగా దేవునికి భయపడేవారు మనమైతే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడే ప్రతి సెకండ్ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇంత భయంకరమైన వాతావరణంలో మనం అందరం ఉన్నామండి. మన బ్రతుకు ఏ పాటిది నీటి మీద బుడగలాగా ఉన్నాం. రేపేమి సంభవించినా మనకు తెలియదు. ఎన్ని వాక్యాలు వింటున్నారు, ఎన్ని ఉపదేశాలు వింటున్నారు, ఎన్ని సందేశాలు వింటున్నారు, ఎన్నెన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, ఎన్నెన్నిసార్లు రక్షణ గురించున్న సందేశాలు వింటున్నారు. అయినా మీ హృదయాలు మార్పిడి రాలేదంటే ఆ దొంగ ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఎడమ ప్రక్కనున్న దొంగ, వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ హీ లాస్ట్. ఎంత గొప్ప భాగ్యం అండి యేసుప్రభు రక్షకుడు నీ ప్రక్కన ఉండడం, నీతో సహానుభవం గలవాడై ఉండడం. వీడు సిలువ వేయబడుతున్నాడు, అదే సిలువలో యేసుప్రభు కూడా ఉన్నాడు.
వానికి నొప్పి ఉన్నది, ప్రభు కూడా నొప్పి అనుభవిస్తున్నాడు. అంత చేరువలో ప్రభు వచ్చినా కానీ పోగొట్టుకున్నాడు. లాస్ట్ ఇట్ ఫర్ ఎటర్నిటీ, నిత్యత్వంలోకి, నిత్యనాశనమే కోరుకున్నాడు. రక్షకుడు ప్రక్కనే ఉన్నాడు. ఆ సదవకాశాన్ని వాడుకున్నాడు. కుడివైపునున్న దొంగ, ఆ కుడివైపు ఉన్న దొంగ కొరకు ఒకసారి చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హీ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. ఆ దొరికిన అవకాశాన్ని వాడుకున్నాడు. అవును, ఇతడు నిజంగా దైవ కుమారుడు, ఇతడు రక్షకుడు, ఇతడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, ఇతడు రాజ్యం గలవాడు, ఇతడు తప్పకుండా వస్తాడు, తిరిగి వస్తాడు. ఇతన్ని వేడుకుంటే మరి నేను పరదేశంలో ఉంటాను. పరదేశ్ అంటే అది ఒక సుందరమైన ఉద్యానవనం అని మరి ఒక భక్తుడు అంటున్నాడు. అంటే దేవుడుండు చోటు మనం పరదేశ్ అంటాం, వేర్ గాడ్ రిసైడ్స్. అంటే పర్షియా రాజు చాలా గొప్ప సుందరమైన ఉద్యానవనము చేసి, ఆ ఉద్యానవనంలో ఎవరినైతే ఆయన గౌరవించాలి, ఘనపరచాలని అనుకుంటాడో, హూ డిజర్వ్స్ ఆనర్, హీ యూస్ టు కాల్ దట్ పర్సన్ అండ్ వాక్ విత్ హిమ్. అంటే ఆ ఉద్యానవనంలో, ఆ బ్యూటిఫుల్ తోటలో, ఆ సుందరమైన ఉద్యానవనంలో రాజు చేత గౌరవించబడ్డవాడు, ఘనత నొందినవాడు రాజు సన్నిధిలో రాజుతో కూడా ఆ ఉద్యానవనంలో సంతోషిస్తాడంట. అయితే మనకు పరదేశ్ అంటే మరి చాలా అరుదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది చాలా గొప్ప ప్రసంగం. మీరు ఒకటే నమ్మండి, పరదేశ్ అంటే దేవుడు చోట మనల్ని దేవుడు తనతో కూడా ఉంచుతాడు. ఇంకొక భాగ్యము ఈ యొక్క మరి సిలువలో వేలాడుతున్న కుడివైపున ఉన్న దొంగకు లభించింది ఏంటంటే యేసు సన్నిధి లభించిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ గాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. అదెంత గొప్ప భాగ్యం. అంటే యేసు యొక్క సన్నిధి అనుభవిస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడా, సరే సరే నీకు పరదేశ్ కావాలి కదా, చూస్తాను, నేను అక్కడ పోయాక ఐ విల్ లెట్ యూ నో అనలేదు. నేడు నీవు ఎవరితో కూడా, నాతో కూడా ఉంటావు అంతే. ఇంకా నీకు నాకు ఎడతెగని బంధమే. దేవుని స్తోత్రం. సిలువలో దొంగకు ఇంత గొప్ప ఆశీర్వాదం చాలా అద్భుతం అనిపించింది నాకు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగేదానికంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు నాకు జస్ట్ జ్ఞాపకం చేసుకోమని అడిగినాడు ఆయన. యేసు, నీ రాజ్యంలో నీవు నన్ను ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. కానీ ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప అద్భుతం ఏంటంటే, నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా అడుగే తక్కువ. అందుకే లూకా సువార్త 23లో ఈ దొంగ ఏమని అడిగినాడు చూడండి. లూకా సువార్త 23, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. దొరికిన జవాబు అంతేనా? మరి యేసు ప్రభు అనాల్సిందే, అవును సరే ఓకే, ఐ థింక్, ఐ రిమెంబర్ యూ, ఓకే అనలేదు. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినాడు. కానీ పొందుకున్న జవాబు ఇంతంతా కాదు. నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో. సదాకాలం మనం ప్రభుతో ఉంటాము, ఉండబోతాము, ప్రభుతోనే రాజ్యం వెళ్తాము. ప్రభు సన్నిధి మనకు ఒక మరి తిరుగులేని, కరుగని, అరుగని, తరుగని ఒక గొప్ప సన్నిధి యేసు ప్రభులో మనకు ఉన్నదని అది ఎంత సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ అందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సదాకాలం ఒక పాట పాడతాం కదా మనం, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలం నేను నీతో ఉంటా. ఆ దొంగకు లభించిన భాగ్యం చూడండి. అసలు ఎప్పుడైనా యేసుప్రభు గురించి విన్నాడా? యేసుప్రభులో ఇంత సంతోషం ఉందని తెలుసా? ఇంత సమృద్ధి అయిన ఆనందం ఉందని, ఇంత శక్తి ఉందని, ఇంత రక్షణ ఉందని, ఇంత సన్నిధి అనుభవించబోతాడని, ఆయన నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాడని, నిత్య జీవాన్ని కనుక్కున్నాడు చూడండి. అంటే నాకు ఇది మరి ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే దేవుని వాక్య భాగం అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్ హిస్ పీపుల్. దేవుడు ఎప్పుడు కూడా తన జనాలను కలవరపెట్టడు, మరి
వారిని కన్ఫ్యూజ్ చేయడం, అంటే వారికి మరి ఎటుతోచని పరిస్థితి కలగనీయుడు యేసుప్రభు. రెండే రెండు అన్నమాట, జీవం మరణం, వెలుగు చీకటి, మరి నిత్యరాజ్యం నిత్యనాశనం, రక్షణ లేకుంటే వినాశం. అంటే చూడండి, రెండే రెండు మార్గాలు అన్నమాట, జీవము మరణం. ఒకడు జీవాన్ని ఎంచుకున్నాడు, ఒకడు తన తప్పును ఒప్పుకున్నాడు. మనం నేరం చేసి ఇలా వేలాడుతున్నాము, ఈ శిక్షకు మనం అర్హులమే. ఏ నేరం లేదు, ఏ పాపం లేనివాడు. నీవు దేవుని భయం లేదా నీకు? నువ్వెందుకు దూషిస్తున్నావు ఈ పాపం ఎరుగని ప్రభువు? చూడండి, హీ రియలైజ్డ్. ఇద్దరు కలిసే నిందించినారు మొట్టమొదట. అంత మంచివాడేం కాదు ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ, వాడు కూడా దూషించినాడు. ఇద్దరు కలిసి దూషించినారని వాక్యంలో ఉంది రుజువు. నువ్వు రక్షకుడువా? నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. నీకంత శక్తి ఉంటే సిలువ మీద దిగు, మమ్మను కూడా దింపు. కానీ ఒకడు మారు మనసు పొందినాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం ధ్యానిస్తే మారు మనసు ఇస్ ఎ మ్యాగ్నెటిక్ వర్డ్. దేవుని స్తోత్రం. మారు మనసు అనేది పవర్ఫుల్ వర్డ్ అని నాకు అనిపించింది. ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వేలాడుతున్నాడు. ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు, ఇద్దరికి ఈక్వి డిస్టెంట్లో ఉన్నాడు, ఇద్దరికి సమీపంగానే ఉన్నాడు. ఒకడు అవకాశాన్ని వాడుకున్నాడు, ఇంకోటి అవకాశాన్ని ఎప్పటికీ ఎటర్నిటీకి జార విడుచుకున్నాడు. ఒకడు పరలోకంలో పరదైసు సంపాదించుకున్నాడు, యేసు సన్నిధి అనుభవించుకున్నాడు, యేసు నమ్మినాడు. రాజని, రాజులకు రాజని, రాజ్యం ఉందని, తిరిగి వస్తాడని, నాకు అందులో పాలు పంపులు కావాలని, నేను నిత్యం సదాకాలం వేస్తూ ఉండాలని ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ లేనిది ఏ ఆశీర్వాదం రాదట. నేను ఒక దగ్గర చదివినాను. ఆశ ఉండాలట నీకు. ఆశీర్వాదానికి మూల పదం అంట ఆశ. ఆశ నుండే ఈ ఆశీర్వాదం అనే పదం వచ్చిందట, ఉద్భవించిందట. రెండవ దొంగకు, అదే కుడి ప్రక్కన ఉన్న ఆ దొంగకు ఆశ ఉన్నది. ఏం ఆశ? మంచి ఆశ. నేను రక్షకునితో ఉండాలి, రక్షకునితో పరదేశంలో నేను సదాకాలం ఆయనతో నివసించాలి, నన్ను మరి ఆ రక్షకుడు, ఆ రాజు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలి, నాకు స్థానం ఒక్క చోటు ఇవ్వాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో. హీ వాజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ దట్ డే. అందుకే మరి మనము వాక్యం నుండి ధ్యానిస్తున్నప్పుడు ఈ సత్యాలన్నీ కూడా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. మరి యేసు ఎవరని నీవు అనుకుంటున్నావు? ఈరోజు నేను ఒక ప్రశ్న మీకు దైవ సేవకురాలుగా అడగాలంటే, హూమ్ డూ యూ థింక్ దట్ జీసస్ ఈజ్? అంటే ఈ సిలువలో వేలాడుతున్న దొంగ యేసు రక్షకుడని గమనించినాడు, నమ్మినాడు. నీ రాజ్యంలో అంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని నమ్మినాడు. రాజ్యం ఉన్న ప్రతివాడు రాజు అని నమ్మినాడు. నిజంగా అయితే రాజ్యం ఉండొచ్చు, ఆయన ఒక రాజ్యం ఉన్నదని నమ్మినాడు. తర్వాత ఆ రాజ్యంలో నాకు చోటు కావాలని ఆశించినాడు. జవాబు పొందుకున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని జవాబు పొందుకున్నాడు. ఆశించినాడు, పొందుకున్నాడు. అంటే కొన్నిసార్లు మనం యేసుప్రభుని ఎవరో అనుకుంటాం, పూర్తిగా ఆయన నమ్మం. కానీ పరిశుద్ధ గ్రంథం నేను ఈరోజు చదువుతుంటే కొంతమంది గురించి నేను ధ్యానించినాను. మత్తయి సువార్త 16:16లో యేసుప్రభు పేతురుని అడుగుతాడు, నన్ను ఎవరని అనుకుంటున్నారు ఈ జనసమూహం అంటే? కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు మరి ఇర్మియా ప్రవక్త, లేకుంటే ఇంకెవరో అని అనుకుంటున్నారు. కానీ నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని పేతురుతో సూటిగా యేసుప్రభు ప్రశ్నించినప్పుడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఎంత సంతోషించినాడంటే, చూడండి, యేసు ఎవరో అని పేతురు గుర్తించినప్పుడు హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ హార్ట్. యేసు ప్రభు సంతోషించినాడు. అందుకే అంటాడు, నువ్వు పేతురు, అంటే నువ్వు రాయివి, ఈ బండ అంటే క్రీస్తు అనే బండ మీద నా సంఘమును నేను కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరు. నువ్వు భూమి మీద దేని బంధిస్తావు అని పరలోకంలో నేను బంధిస్తాను, నువ్వు భూమి మీద దేని విప్పుతావు అని పరలోకంలో నేను దాన్ని విప్పుతాను. ఎందుకు? పరలోక రాజ్యపు తాళపు చెవులే నీకు ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు అనిపించింది, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వాట్ యు థింక్ జీసస్ ఈజ్. నువ్వు యేసు ప్రభు ఎవరని నమ్ముతున్నావు ఈరోజు? యేసు ప్రభు ఏమో ఆపద మొక్కులు స్వామియా? నువ్వు ఏదో కోరుకుంటే ఇస్తాడు, ఏదో ఆశిస్తే ఆయన పేరు మీద నీకు అనుగ్రహిస్తాడని
లేక ఏదో ఒక అపాయం వచ్చినప్పుడు ఆయన పాదాల మీద పడాలని కాదు. యూ హ్యావ్ టు రియలైజ్ హూ జీసస్ ఈస్. యేసుప్రభు ఎవరని నీవు ఉద్దేశిస్తున్నావు. తర్వాత ఇంకా చూసినప్పుడు సమరయులు యేసుప్రభుని గురించి వార్త విన్నారు. సమరయ స్త్రీ వచ్చి చెప్తుంది, ఇదిగో నేను ఒక వ్యక్తిని చూసినాను, నిజంగా అతడు మెస్సయ్య, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నేను ఎన్నెన్ని పాపాలు చేసినానో నాతో నేరుగా చెప్పినవాడు, రండి నేను ఆయనను మీకు చూపెడతాను. సమరయులందరూ తమ గ్రామాలు వదిలిపెట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. యోహాను సువార్త 4:42 నిజముగా ఈయన లోక రక్షకుడు. పలకండి నాతో కూడా, నిజముగా ఈయన లోకరక్షకుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సమరయులు. మీరు యేసుప్రభు నమ్మినారా? ఆయన నిజముగా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు నీ పాపముల నిమిత్తం. ఆయన నిన్ను గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు. నీవు నిత్యరాజ్యం చేరుకోవాలని, సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోవాలని ఆయన తన ప్రాణం నీ కొరకు సిలువలో అర్పించినాడని విశ్వసిస్తున్నావా? నువ్వు కేవలము దేవుని వాక్యాన్ని విని దాన్ని విశ్వసించుకుంటే దానివల్ల ఏ లాభము లేదు. వాళ్ళు సమరయులు అంటున్నారు, నిజముగా ఈయన లోక రక్షకుడు. పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడవైనా దేవుని కుమారుడవైనా క్రీస్తు. ఇంకా చూడండి, మరి మార్క్స్ వార్త 1:24 దయ్యాలు చెప్తున్నాయి అన్నమాట. దయ్యాలు యేసుప్రభుని చూసి భయపడిపోయినాయి అన్నమాట. ఎందుకంటే పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు 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 యేసుప్రభు. దయ్యాలు వణికిపోతాయి అన్నమాట, పడిపోతాయి దయ్యాలు. అయితే దయ్యాలు ఏమని అంటున్నాయంటే ఈయన దేవుని పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చినాయి దయ్యాలు. ఈయన దేవుని పరిశుద్ధుడు. సేన దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, ఇదిగో సర్వోన్నతుడకు దేవుని కుమారుడు. ఎవరు? యేసు. దూరం నుండే చూస్తున్నాడు. సేన దయ్యం పట్టి, వేల దయ్యాలు పట్టిన ఆ సేన గెరాసేను ఆ స్థలంలో ఉన్నవాడు దూరం నుండే యేసుని గుర్తుపెట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దయ్యములు కూడా దేవుని యేసునామంలో వణుకుతున్నాయి. దయ్యములు వణుకుతున్నామని కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవని మీరేం చేయాలట? సంతోషించాలి. ఆ మాట మీకు చూపెడతాను. యాకోబు పత్రికలో ఏమి రాసి ఉందో చూడండి. చాలా దయ్యములు వణుకుతున్నాయి, మేము ప్రార్థన చేయగానే దయ్యములు పారిపోతున్నాయి అని కాదట. దేవుడు ఎవరిలో సంతోషిస్తారు అని అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూడండి, దయ్యములు కూడా నమ్ముతున్నాయి. ఇంకా లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు, దయ్యములు నమ్ముతున్నామని కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా అని మీరు మరి దాని గురించి ఆలోచించుడి అని అంటున్నాడు. రాసి ఉన్నవైతే మీరు సంతోషించాలి. లూకా 10:17 నుండి చదువుతాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. గట్టిగా దేవుని స్తుతిద్దామా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నువ్వేవేవో దేవుని కొరకు చేశామని కాదు, దయ్యములు నీకు లోపడుతుందని కాదు, నీ పేరు జీవగ్రంథం ఉంటే నువ్వు సంతోషించు. బీ హ్యాపీ బికాజ్ యువర్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద లార్డ్స్ బుక్, ద లైఫ్ బుక్. చూడండి, జీవగ్రంథంలో నీ పేరున్నదా? ఆనాడు ఆ కుడి ప్రక్కన వేలాడుతున్న ఆ దొంగకు ఇంత జ్ఞానం ఎవరిచ్చినారు అనిపించింది నాకు. ఎప్పుడైనా ఒకటి మీరు గ్రహించండి, నథింగ్ కెన్ ఫిల్ ఏ క్లోజ్డ్ పాట్ ఆర్ ఏ ఓవర్టర్న్ పాట్. కొన్నిసార్లు బిందెని తీసి మీరు బాగా ప్రవాహంగా నల్ల వస్తుంది, దాన్ని ఉల్టా తీసి పెట్టండి. అది గంట సేపు అయినా ఒక్క చుక్క కూడా బిందెలోకి వెళ్ళదు. ఎందుకంటే ఇది టర్న్ డౌన్, అప్సైడ్ డౌన్. అంటే నీ హృదయం కూడా ఇలాగుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా ఏది పనిచేయదు. అది సరి అయిన పాత్రగా నీవు సిద్ధం చేసి ఆ దేవుని ఆశీర్వాదాలు ఆహ్వానించడానికి సిద్ధపడితే నీ గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుతుంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి ఏమైంది? పొర్లింది. హల్లెలూయా చెప్దామా ఒకసారి?
కనుక దేవుడు ఎవరు, యేసు ఎవరని గ్రహించాలని సమరయులు గ్రహిస్తున్నారు. ఆయన మరి లోకరక్షకుడని, నిజముగా ఈయన లోకరక్షకుడు. పేతురు అంటున్నాడు ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తని. దయ్యములు వణుకుతున్నాయి, ఈయన పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతులకు దేవుని కుమారుడు. పిలాతు అంటున్నాడు ఈయన నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడడం లేదు. పిలాతు భార్య అంటుంది నీవు ఆ నీతిమంతుని జోలికి పోకో, తరతరాలు ఉంటుంది శాపం, జాగ్రత్త అని అంటుంది. నీతిమంతుడు అంటుంది యేసును చూసి. అయితే మరి యూదా కూడా ఒక మాట అన్నాడు, అది నేను వాక్యం నుండి గమనించినాను. మత్తయి సువార్త 27:4 ఈ నిరపరాధ రక్తము అప్పగించి నేను పాపము చేసిన. అంటే ఎలాంటి రక్తం అంట యేసుది? ఎవరన్నారు ఈ మాట? యూదా అంటున్నాడండి, ఏదో భక్తుడు అని లేదు. యూదా దొంగ, యేసును అప్పగించిన మోసకారి, టక్కరి, దొంగ, ధనపిశాచి అంటున్నాడు. ఈ నిరపరాధ రక్తము అప్పగించి నేను ఏం చేసినట్టు? పాపము చేసిన. అటు దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, ఇటు మోసకారి అప్పగించిన యూదా నమ్ముతున్నాడు, అటు సమరయులు నమ్ముతున్నారు, ఇటు పేతురు నమ్ముతున్నాడు, ఇటు పిలాతు నమ్ముతున్నాడు, అటు పిలాతు భార్య నమ్ముతుంది. శతాధిపతి ఏమంటున్నాడు? యేసు ప్రభు రక్తము భూమి మీద పడినప్పుడు భూమి వణికి బండలు బద్దలై సమాధులు తెరవబడి దేవాలయ తెర పైనుండి క్రిందికి చినిగి అనేక పరిశుద్ధుల శరీరాలు మరి సమాధుల నుండి వచ్చినప్పుడు మహాభూకంపము ఇవన్నీ చూసినప్పుడు శతాధిపతి ఒక మాట అంటాడు. ఏమంటాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి సిలువ మీద వేలాడుతున్న కుడి ప్రక్కన దొంగ గమనించినాడు, నిజముగా మెస్సయ్య, నిజముగా రాజు, రాజ్యమున్నది యేసు అని సంబోధిస్తున్నాడు. ఈ ఇద్దరు దొంగలు మీరు వ్యత్యాసం చూడండి. ఇంకో దొంగ అంటాడు నువ్వు క్రీస్తు కదా, అలా మాట్లాడితే ఎలాగుంటుంది? యేసు అని సంబోధిస్తే ఎలాగుంటుంది? కొందరు మారరు, కొందరిలో మార్పు రావడం చాలా కష్టం. అట్టి కఠినుల కొరకు మారు మనసు పొందిన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు వాళ్ళకు ప్రశ్నలే ఉంటాయి, వాళ్ళకు జవాబు దొరకదు. దేనికి తగ్గించుకుంటే కదా జవాబు వచ్చేది. ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడినాడు. యేసు సన్నిధితో పరదేశంలో ఉండడానికి హెచ్చింపబడినాడు. చేతులు ఎత్తి దేవుని ఒకసారి స్తుతిద్దామా? హల్లెలూయా. హౌ హీ వాజ్ ఎగ్జాల్టెడ్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దాన్ని మించి ఇంకేం లేదు. నువ్వు నాతో కూడా ఉంటావు అంటే ఇంకంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు. మనము ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే కొన్ని నిమిషాలు ఇస్తాం అంతే. చాలా సన్నిహితులు అయితే ఒక గంట అయినాక టైం చూస్తూ ఉంటాం. మనకు చాలా పనులు ఉన్నాయి, ఏంటి వీళ్ళు పోవడం లేదేంటి, చాలా పనులు ఉన్నాయి కదా అని అనుకుంటాం. ఎంతమంది మంచి చక్కని బంధువులు వచ్చినా, ప్రాణాతి ప్రాణమైన స్నేహితులు వచ్చినా, వీఆర్ వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ అవర్ టైం. వీ కెనాట్ గివ్ టైం. టైమ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ వెన్ యూ గివ్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. సమయం అనేది ఎంత అమూల్యమైందంటే నువ్వు ఒకరికి ఇచ్చినావంటే అది తిరిగి నీకు రాదు. అందుకే సమయం జాగ్రత్త అంటారు. కానీ యేసు తన సమయాన్ని మొత్తంగా తన బిడ్డలకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దొంగకి ఇచ్చేసినాడు కదా. ఈ దొంగతో అంటున్నాడు ఉట్టి జ్ఞాపకం చేసుకోమన్నాడు, ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, అంతే అడిగినాడు. కానీ రక్షకుడని సంబోధించినాడు. ఆ సంబోధనలోనే మరి ఆ రక్షణ దాగి ఉన్నది. దాచించిన ఆశీర్వాదాలన్నీ మిడుందని నాకు అనిపించింది. హౌ యు అడ్రస్ జీసస్. యేసు, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నాతో కూడా ఉంటావు, అంతే. యేసు సన్నిధిని మించింది ఇంకేముందండి ఈ లోకంలో. నేనైతే ఈరోజు ఉదయకాలమే ప్రభు సన్నిధిలో అడిగినాను, ప్రభా నాకు ఈ లోకంలో ఏం అవసరం లేదు. పెద్ద బంగ్లాలు, బెన్స్ కార్లు కావాలంటే అరేంజ్ చేయొచ్చు. ఎంతసేపు నాకు ఇచ్చినాడు దేవుడు కావలసినంత సామర్థ్యాన్ని. ఆ చిటికేస్తే వచ్చేవి ఇవన్నీ. వద్దనుకున్నాను నేను, ఎందుకంటే
నాకు ఒక్కటే కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, నీ సన్నిధి నాకు చాలు, నీ తోడు నాకు చాలు, నీ నీడ నాకు చాలు, నీ చూపు నాకు చాలు. బాగా లోకంతో నిండిపోయినారు అన్నమాట. యేసు లేకున్నా నాకు ఇది ఉంటే చాలు, నాకు బంగారం ఉంటే చాలు, నాకు ఇల్లు ఉంటే చాలు, కారు ఉంటే చాలు, పలుకుబడి ఉంటే చాలు, స్థానమానాలు ఉంటే చాలు, కీర్తి ప్రతిష్టలు ఉంటే చాలు అనుకుంటున్నారా? నువ్వు యేసుని ఎన్నుకో నీ జీవితంలో. చూస్ జీసస్. చూడండి, ఈ దొంగ తెలివైన వాడు, జ్ఞానవంతుడు, దేవుని భయం గలవాడు. దేవుని భయమే జ్ఞానానికి మూలం నన్ను అడిగితే. అసలు ఇదంతా ఎంత తొందరలో ఇతను ఇంత భక్తుడైపోయినాడు ఊహిస్తే. హౌ క్విక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. కొందరు మారాలంటే సంవత్సరాలు కావాలి వాళ్ళు మారాలంటే. ఈ దొంగలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జస్ట్ ఇన్ అ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ హీ యాక్సెప్టెడ్ జీసస్ అండ్ హీ బికేమ్ ద హెయిర్ ఇన్హెరెంట్ ఫర్ ద ఎంటైర్ బ్లెస్సింగ్ ప్యాకేజ్. దేవుని స్తోత్రం. ఆ బ్లెస్సింగ్ ప్యాకేజ్ అన్నిటికీ వారసుడు అయిపోయినాడు. అంతే, క్షణంలో తీసుకున్న నిర్ణయం. ఎంత ఆశీర్వాదం యేసుతో ఉండడం. మోషే అంటాడు, నీవు నాతో ఉండాలయ్యా. ఈ లక్షలాది నేను ఈరోజు ఉదయం అదే అడిగినాను, ఏంటంత కన్ఫ్యూజింగ్ వార్తలు వింటుంటే ఏం చేయాలో, నువ్వు నాతో ఉంటే చాలు, ఇంకంతే. నాతో ఉంటే నేను ఈ జనాలను తీసుకొని వెళ్తాను. మోషే గుర్తొచ్చినాడు నిర్గమకాండం 33లో. అయ్యో, ఈ లక్షలాది జనాన్ని తీసుకొని వెళ్ళను, నా వల్ల కాదు. నువ్వు రాకుంటే నేను వెళ్ళను, తీసుకొని వెళ్ళను. నువ్వు నాకు తోడు ఉండాలి, నాతో నడవాలి, నా ముందు ఉండాలి, నా వెనుక ఉండాలి, నా ప్రక్కన ఉండాలి. నీ సన్నిధి నాకుంటే చాలు. నీ సన్నిధి రాని ఎడల నేను ఇక్కడ నుండి బయలుదేరాను. అలాగ మనము, ఈ దొంగ కూడా అదే కోరుకున్నాడు. హీ లవ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. ప్రాణం పోతుంది, ఏమవుతాడో తెలియదు, పట్టుబాధలు బలిస్తున్నాడు, బాగా కొడతారండి. సిలువ అంటే శాపగ్రస్తమైంది కదా, ఆ శాపగ్రస్తమైన సిలువనే యేసు ప్రభు భరించినాడు. ఏ నేరం చేయలేదు, కానీ నేరస్తులను సిలువేసినట్టే యేసు ప్రభును సిలువేసినారు కదా. అంటే చాలా భయంకరం, చాలా భయంకరం. సిలువ శాపగ్రస్తమైంది. ఆ పటు బాధలో యేసును పట్టుకున్నాడు, అంతే. దొరికింది ముత్యం, అంతే. కొందరిని రక్షణ పొందమంటే అంటారు, కొద్దిగా సమస్యలు ఉన్నాయండి, మేము ఇప్పుడే పొందాం, పిల్ల పెళ్ళైన తర్వాత పొందాం. ఎందుకంటే మా బంధువులు అంటారండి, మా మీద మరి అభాండాలు వేస్తారండి. పిల్ల పెళ్ళైతే మా నెత్తి మీద నుండి గంప దిగుతుందండి, అప్పుడు మేము రక్షణ పొందాం. ఏంటి, నీ ఆయుస్సు నీ చేతిలో ఉందా? నీ దినాలు నీ వశంలో ఉన్నాయా అంత నిర్ణయాలు తీసుకోవడానికి? అందుకే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపు కాదు, నేడే బిడ్డ. నువ్వు అంగీకరించిన వెంటనే నీవు నాతో కూడా ఉంటావు. నేను నీతో కూడా ఉంటాను, నీకు నిత్యరాజ్యం ఇస్తాను. నువ్వు నరకం కాదు, నీకు పరలోకం ఇస్తాను. పరదేశంలో నాతో కూడా ఉంటావు, ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాతో రాజ్యం వెళ్తావు, సదా యేసునితో. అంత గొప్పదండి. ఈరోజు మనం ఇంతమంది ఉన్నాం, మనకు దేవుని సన్నిధి, యేసు సన్నిధి ఉన్నది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ప్రతి ఉదయం లేచినప్పుడు నేను అనుకుంటాను, ఈరోజు నేను వెళ్ళలేనని. వెంటనే అంట, నువ్వు నాతో ఉన్నావు కదా, నేను వెళ్తే నాతో వస్తావు కదా, నా ముందు నువ్వు నడుస్తావు కదా. దట్ గివ్స్ మీ సో మచ్ టన్స్ ఆఫ్ కరేజ్. దేవుని స్తోత్రం. దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు శక్తిని ఇస్తాడు, నాకు వాక్కుని ఇస్తాడు, నాకు ప్రసంగం ఇస్తాడు, నన్ను ప్రజల ముందు నిలబెడతాడు. నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, నాతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆ నశిస్తున్న దొంగ, డైయింగ్ థీఫ్, మనం అనొచ్చు, బోత్ ఆర్ డైయింగ్ థీవ్స్ అన్నమాట. వన్ డైయింగ్ థీఫ్ ఫౌండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఆ దొంగకు ఒక వాగ్దానం, ఆ దొంగకు ఒక నిరీక్షణ, ఆ దొంగకు దేవుని సన్నిధి, ఆ దొంగకు పరదైసు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. హౌ మచ్ హి గెయిన్ దట్ డే. ఎంత పొందుకున్నాడు, ఎంత పొందుకున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో సువర్ణ అవకాశాలు, ఎన్నెన్నో గోల్డెన్ ఆపర్చునిటీస్. యాక్సెప్ట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. అన్నీ జారవిడ్చుకుంటున్నావు ఎడమ పక్కనున్న దొంగలాగా. అన్నీ యూఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. లూజింగ్ జీసస్, లూజింగ్ ద ఆపర్చునిటీ, లూజింగ్ ద ప్రామిస్, లూజింగ్ ప్యారడైజ్, లూజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అన్నీ పోగొట్టుకున్నాడు వాడు. వాడు దొంగ, వీడు దొంగ, ఇద్దరు ఒకేసారి నిందించినారు.
ఒక్కనిలో ఉన్న వ్యత్యాసం, వాడు మారు మనసు పొందినాడు, దేవునికి స్తోత్రం. వాడు యేసును రక్షకునిగా అంగీకరించినాడు, దేవునికి స్తోత్రం. వాడు యేసును రాజుగా ఎంచినాడు, దేవునికి స్తోత్రం. యేసు రాజులకు రాజు అని ఎంచినాడు, దేవునికి స్తోత్రం. యేసు రాజు అయితే ఒక రాజ్యం ఉన్నదని ఎంచినాడు, దేవునికి స్తోత్రం. యేసుతో కూడా సదా ఉండాలని కోరుకున్నాడు, దేవునికి స్తోత్రం. యేసు తన్ను జ్ఞాపకం చేసుకుంటాడని విశ్వసించినాడు, దేవునికి స్తోత్రం. యేసుతో సదా పరదేశంలో ఉండబోతున్నాడు, దేవునికి స్తోత్రం. నిత్య రాజ్యానికి వారసుడైనాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని సిలువలో పలికిన రెండవ మాట, నైనా ఈ రెండవ మాట ఒక దొంగతో ప్రభు పలుకుతున్నాడు. అప్పటి బాధలు భరిస్తూ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆ హింసలు, ఆ ఎగతాళి, ఆ దెబ్బలు, ఆ కొరడతో ఉన్న మరి ఆ దెబ్బలు, ప్రభా భల్లెపు పోటు, ముఖం మీద ఉమ్మడం, ముండ్ల కిరీటం అమర్చి రక్తము దేహమంతా స్రవిస్తున్న సమయంలో బలమైన మేకులతో సిలువ కొట్టబడి చేతులు కాళ్ళు, అయినా ఎంత అవమానం, ఉమ్ముతున్నారు, గుద్దుతున్నారు, అరచేత్తో కొట్టినారని వాక్యంలో ఉంది. ఇంతగా పట్టుబాధలు పొందుతున్నా ఆ ప్రభు మా ముందున్నాడు. ఇంతగా శ్రమిస్తున్నా, సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణమునే పణంగా ఇస్తున్నా ఆ సమయంలో కూడా ఒక రక్షణ కార్యం సెలవులో జరిగిందంటే ఈ రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైంది జీవితంలోని మాకు అర్థమవుతుంది. అయినా నువ్వు రక్షించడానికే వచ్చినావు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని మాట ఎంత నమ్మదగినది ప్రభువా. అయినా గొప్ప దేవుడు నాయనా, నువ్వు మనుష్యాకారంలో ఈ లోకానికి వచ్చినావు, నీ ప్రాణం పెట్టినావు, రక్తం గార్చినావు, సిలువలో నీతో వేలాడుతున్న దొంగకు రక్షణ ఇచ్చిన దేవుడవు నీవు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు పక్షపాతివి కావు తండ్రి, దొంగ వేడుకున్నా నీవు జవాబిచ్చే దేవుడు, దొంగ ఆశించినది ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. దొంగ మారు మనసు పొందడానికి నీకు ఇష్టపడితే మారు మనసు క్రొత్త హృదయం ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంతే చాలన్నాడు. కానీ వాడు అడిగింది ఎంత, పొందుకున్నది ఎంత. నువ్వు గొప్ప ప్రేమామయుడవు తండ్రి, కరుణా సంపన్నుడవు, కరుణామయుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దొంగను రక్షణతో అలంకరించినావు, ఆ దొంగకు నిత్య జీవాన్ని ఇచ్చినావు, ఆ దొంగకు నీ సన్నిధి ఇచ్చినావు తండ్రి. అది ఎప్పుడో కాదు, నేడే అన్నావు తండ్రి. నీ సన్నిధితో వాడిని నింపినావు తండ్రి, అభయం ఇచ్చినావు, వాగ్దానం ఇచ్చినావు. వాడు ఊహించని ఆశీర్వాదాలకు వారసుడైపోయినాడు.
ఒక్క మాటకు విధేయత చూపితే ఎన్ని దీవెనలు నాయనా, ఎన్ని దీవెనలు పోగొట్టుకున్నాడు ఆ ఎడమ పక్కనున్న దొంగ. వాడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాడు. వాడు యేసును, నువ్వు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువి అయితే సిలువ నుండి దిగు, మమ్మల్ని రక్షించు, నీవును కూడా రక్షించుకో, అపహాస్యం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఎగతాళి చేసిన వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోయినాడు. గొప్ప అవకాశాన్ని జార విడుచుకున్నాడు. అంత సమీపంగా రక్షకుడున్న లెక్క చేయలేదు. అంత సమీపంగా ఎన్ని మాటలు వింటున్నా రక్షణను తృణీకరించినాడు, నిరాకరించినాడు. యేసును రక్షకుడుగా నమ్మలేదు, రాజుగా నమ్మలేదు, అభిషక్తుడుగా నమ్మలేదు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడము. ఎంత అక్షరాల నెరవేరింది ఈ మాటలు. ఈరోజు అనేకులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు అనుకుంటున్నావు ఈ లోక భాగ్యం ఉంటే చాలు, స్థాయి ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, కారు ఉంటే చాలు, బంగ్లా ఉంటే చాలు, భార్య బిడ్డలు ఉంటే చాలు. ఇవేవి సరిపోవు. నిత్య జీవం ఎదుట, నిత్య రాజ్యములో నీకు ప్రవేశం కావాలంటే యేసును నువ్వు అంగీకరించాలి. అవును, రెండు మార్గాలు, జీవం మరణం. నువ్వు జీవం ఎంచుకుంటావా కుడి ప్రక్కనున్న దొంగవలే, లేక మరణం ఎంచుకుంటావా ఎడమ ప్రక్కనున్న దొంగవలే? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యువర్ చాయిస్. నీవే దాన్ని ఎంచుకోవాలి. నీతో ప్రభువు మాట్లాడితే రోమీలకు రాసిన పత్రిక 10:9 వచనంలో ఉన్నాడు, యేసుక్రీస్తు రక్షకుడు అని నమ్ముతున్నావా? నమ్మితే నీ హృదయంలో అతనికి స్థానం ఇవ్వాలి. హృదయం అందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతావు. ఎంతోమందిని గురించి ఈరోజు మనం ధ్యానించినాం. నిజముగా దేవుని కుమారుడని, నిజముగా ఇతడు లోకరక్షకుడని, పరిశుద్ధుడని, ఇందులో ఏ దోషము ఇతనిలో లేదని, ఏ నేరము లేదని యూదానే ఒప్పుకుంటున్నాడు. బట్ ఇట్ బికేమ్ టూ లేట్, ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అవును, నువ్వు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, రేపు 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 అని వాయిదా వేస్తున్నావా? నేడు అను సమయం ఉండగానే నీ హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకో. ఆహ్వానించు, ప్రభువును రక్షకునిగా స్వీకరించు. నిత్య జీవానికి వారసుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి హృదయంలో నుండి దూసుకొని పోయిన దేవుని వాక్యం కొరకు స్తోత్రం. నాయన, అనేకులు ఇంకా మారు మనసు పొందవలసి ఉంది ప్రభు. ఈ రక్షణ తండ్రి అందుబాటులో ఉన్నప్పుడే, రక్షకుడు సమీపంగా ఉన్నప్పుడే నాయన తమ హృదయాలు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి. ఆ దొంగకంత జ్ఞానం ఉండేది నాయన. ఆ రోజు ఇంకా సమయం లేదని ఎంచుకున్నాడు. అయిపోయింది, నా మరణ వేళ సమీపమైంది, నాకు రక్షకుడు కావాలి, నేను రక్షకునితో ఉండాలి. అందుకే ఆయన రాజ్యంలో నాకు కొద్దిగా స్థానం కావాలని కోరుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమనుకున్నాడు. కానీ అడిగి వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయగల శక్తి గల ప్రభు మన ప్రక్కనే ఉండి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. రా నా సన్నిధి అనుభవించు, నాతో సదాకాలం నువ్వు పరదైసులో ఉంటావు, సదాకాలం నువ్వు రాజ్యమేలుతావు, నా సన్నిధి నీకు ఇస్తాను. అయినా ఎంత తృణీకరిస్తే ఎంత దౌర్భాగ్య స్థితి నీవే ఊహించుకోవాలి. నాయనా నీకు స్తోత్రం తండ్రి. మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింపజేయమని యేసు దివ్యనామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా,
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ